నిన్న మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసిండు. చనిపోయిన అంజలి ఉంది కదా, చిన్నప్పుడు స్కూల్లో క్లాస్మేట్ అట. అంజలి అంటే ఎవరు? అంజలి అంటే తల్లిని చంపిన కూతురు స్టోరీ ఉంది కదా, అందులో కూతురు పేరు తేజశ్రీ, తల్లి పేరు అంజలి, చనిపోయిన ఆమె పేరు అంజలి. ఆ అంజలి చిన్నప్పుడు స్కూల్లో క్లాస్మేట్ అట. సో మా వాడు చెప్పిన కొన్ని విషయాలు, దాంతోపాటు కొన్ని న్యూస్ ఛానల్లో నిన్నటి నుంచి వస్తున్న, అంటే తేజశ్రీ స్టేట్మెంట్ తర్వాత తేజశ్రీ చనిపోయిన అమ్మాయి ఉంది కదా, తేజశ్రీ స్కూల్లో ప్రిన్సిపల్ కానీ స్కూల్లో క్లాస్మేట్స్ కానీ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ని బట్టి ఈ పేరెంటింగ్ గురించి మనం నిన్న మాట్లాడిన వీడియోలో ఈ మటర్ గురించి కాకుండా పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడినాం కదా. సో ఆ పేరెంటింగ్ అనేది చక్కగా లేదు అనే పాయింట్స్ కొన్ని వచ్చినాయి. దాంతోపాటు ఈ ఈ మదర్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి కదా. సో టోటల్గా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఆ తేజశ్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది, ఈ పగిల శివ వాళ్ళ మదర్ ఇచ్చిన స్టేట్మెంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా, ఇట్లాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. జస్ట్ వీడియో లెంత్ ఏమి ఉండదు, చాలా చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తా. కటాకట్ ఉన్న ముచ్చటని చెప్పే ప్రయత్నం చేస్తా. నాకేమనిపించిందో కూడా చెప్తా. రైట్, ఫస్ట్ చనిపోయిన అంజలి చుట్టూ ఒక కాన్స్పిరెన్సీ థియరీ నడుస్తుంది. అంజలి పేరెంటింగ్ సక్కలేదు, అంజలికి ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ అయింది. ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు పుట్టిన పాప తేజశ్రీ, సెకండ్ మ్యారేజ్ అయినప్పుడు పుట్టిన పాప ఈ సెకండ్ పాప. సో ఈ ఫస్ట్ పాపను చక్కగా చూసుకోలేదు, ఇదంతా జరుగుతుంది కదా. నిన్న కూడా మనం డిస్కస్ చేసినాం. అయితే ఇందులో వాస్తవం ఏందో మా ఫ్రెండ్ చెప్పిండు. మా ఫ్రెండ్కి అదే మహబాదు ఆ ఏరియాలోనే చిన్నప్పుడు స్కూల్లో క్లాస్మేట్ అంట ఆ అమ్మాయి. గమనించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చిన్నప్పుడే మ్యారేజ్ జరిగింది. అంటే అమ్మాయికి 34-35 ఇయర్స్ అబ్బా, 35 ఇయర్స్, మ్యాక్సిమం 36 ఇయర్స్. సో 36 ఇయర్స్కి ఇద్దరు పాపలు, అందులో ఒక పాప 10th క్లాస్. అంటే ఆమెకి వెరీ యంగ్ ఏజ్లో, అంటే మీరు గమనిస్తే ఆమెకి జస్ట్ 16 ఇయర్స్ 17 ఇయర్స్ టైంకి, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన ఎంబటే, అంటే పెద్ద పాప 10th చదువుతుంది, చిన్న పాప 7th చదువుతుందంటే వితిన్ 3 ఇయర్స్ ఆఫ్ స్పాన్లోనే, అంటే జస్ట్ 2 ఇయర్స్లోనే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. పెళ్ళయింది, పాప పుట్టింది, హస్బెండ్ చనిపోయాడు. అంత చిన్న వయసులో హస్బెండ్ చనిపోయాడు కాబట్టి ఆమెకు మళ్ళీ పెళ్లి చేశారు. ఆ టైంకి ఎంత ఆమెకి 18 ఇయర్స్ 19 ఇయర్స్లో మళ్ళీ పెళ్లి చేయడం కరెక్టే కదా అని చెప్పి పెళ్లి చేశారు. పాప ఉండగా కూడా చేసుకున్న అతను కూడా మంచోడే అయి ఉండొచ్చు, చేసుకున్నాడు. అయితే వాళ్ళిద్దరికి కూడా మళ్ళీ పాప పుట్టింది. అఫ్ కోర్స్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. 7th క్లాస్ ఆ టైంలో ఈ తేజశ్రీ అనే అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోయి, నేను ఇంట్లో ఉండను, నన్ను కేర్ హోమ్స్ ఉంటాయి కదా, కేర్ హోమ్స్లో ఇవ్వండి, మా అమ్మ మా నాన్న టార్చర్ పెడుతున్నాను, నేను అక్కడ ఉండను అని చెప్పి కంప్లైంట్ చేసిందంట. తనకి చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీలోనూ ఇంకెవరో ఈయన ఒరిజినల్ నాన్న కాదు, మీ నాన్న చనిపోయాడు, ఈయన రెండో హస్బెండ్ అన్నట్టుగా చెప్తూ ఉండొచ్చు. దానివల్ల కూడా సైకలాజికల్గా తనకి ఈ నాన్న అంటే ఇష్టం ఉండకపోయి ఉండొచ్చు. అండ్ తన పేరెంటింగ్ ఎట్లుందో అది మనం కూడా జడ్జి చేయలేం. తన పేరెంటింగ్ ఎట్లుందో, తను ప్రేమగా చూసుకునేటోడో లేదో. కానీ తల్లికి ఇద్దరు సొంత కూతుర్లే కాబట్టి ఖచ్చితంగా తల్లి న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎంతో కొంత మైనస్ అయితే జరిగి ఉండొచ్చు, దానివల్ల ఈమెకి నెగిటివిటీ చిన్నప్పటి నుంచి ఉంది. బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి ఇలాంటి నెగిటివ్ థాట్స్, అంటే ఫాదర్ లవ్, తండ్రి ప్రేమ అనేది పూర్తి స్థాయిలో దొరకపోయినప్పుడు బయట నుంచి వెళ్ళి ఎవరైనా అబ్బాయి కొంచెం లవ్ చూపించేసరికి వీళ్ళకి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది అనేది వాస్తవం. సో ఈ సినారియోలో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ప్రేమ అనేది పిల్లలకి చాలా ముఖ్యం. బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఇలాంటివి ఇష్యూస్ జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మా ఫ్రెండ్ చెప్పిన సినారియో ప్రకారంగా మిగతా ఎవరైతే అంజలి వాళ్ళ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్తో వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రేపొద్దున ఈ చిన్న పాపని బాగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు అనే పాయింట్ మా వాడు మెన్షన్ చేసిండు. సో అది మీకు చెప్దాం అనుకుంటున్నా. రైట్, ఇందులో భాగంగా కొంతమంది డిమాండ్ ఏంటంటే, పోలీసుల నిర్లక్ష్యం వల్ల శివ అనేటోడు బయటకు వచ్చిండు. శివ అనేటోడికి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తే, ఈ అమ్మాయికి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇచ్చుంటే వీళ్ళు మర్డర్ చేసేంత క్రైమ్కి ఆలోచన చేసేటోళ్ళు కాదు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన ఎంబటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇక్కడ మర్డర్ చేసి వెళ్ళిపోయారు అని అంటే, ఆ కౌన్సిలింగ్ గట్టిగా జరగలేదు. ఆ కౌన్సిలింగ్ చాలా స్ట్రాంగ్గా జరగాలి కదా, సరిగ్గా జరగలేదు. కౌన్సిలింగ్ బాగా జరిగి ఉంటే ఇంత విగరస్, అంటే ఇంత బ్రూటల్ డెసిషన్ తీసుకునేటోళ్ళు కాదు, ఇంత హీనియస్ క్రైమ్ చేసేటోళ్ళు కాదు. సో పోలీసుల నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఈ చిన్న పాపకి న్యాయం జరగాలి అని అంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్కి నేను కూడా ఏకీభవిస్తాను, కానీ ఎవరు పట్టించుకోరు. మనం డిమాండ్ గురించి మాట్లాడుకోవడం కానీ అక్కడ ఏది జరగదు, గవర్నమెంట్ ఏం పట్టించుకోదు. ఇలాంటి క్రైమ్స్ రోజుకు 100 జరిగితే మాకేం సంబంధం అన్నట్టుగా చూస్తారు. పాప భవిష్యత్తు చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. పాపకి మంచి లైఫ్ రావాలని దేవుని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం. ఇది ఒకటి ముచ్చట. రైట్, సెకండ్ పాయింట్, కూతురి స్టేట్మెంట్. తేజశ్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మా అమ్మ నన్ను టార్చర్ చేసేది, మా అమ్మ నన్ను బాగా చూసుకోకపోయేది, మా అమ్మ నన్ను కొట్టేది, మా అమ్మ నన్ను వాతలు పెట్టేది. మా అమ్మ ఈ అబ్బాయిని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది, ఆ తర్వాత రిజెక్ట్ చేసింది. నాకు ఇవన్నీ నచ్చలేదు, మా అమ్మ బతికుండడం కంటే చచ్చిపోవడమే మంచిది అనే సెన్స్లో మాట్లాడుతుందంట. అండ్ ఇంకోటి, తను కానీ ఈ చంపిన ఇద్దరు కానీ ఈ పురాణాలు ఎవరైతే యశ్వంత్
ఈడు శివ ఇద్దరు ఉన్నారో వాళ్ళు చాలా దర్జాగా, చాలా రిగ్రెట్‌లెస్‌గా అసలు చంపినా అన్న భయం లేకుండా ఉన్నారట. ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా చేటు. ఇసొంటోళ్ళు మళ్ళా బయటకు వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా క్రైమ్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాట పడరు. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ దాంట్లోనే పెద్దగా ఏం జరగలేదు కదా నష్టం అన్న సెన్స్ ఉందనుకో, సెకండ్ క్రైమ్ చేయడానికి ఏం భయపడరు, బాధపడరు. అండ్ వీళ్ళకి చంపిన అన్న వీళ్ళకి గానీ ఈవెన్ పగిళ్ళ శివ అనే వాళ్ళ మదర్‌కి అంటే కొడుకు జైలుకి పోతాడు అన్న భయం కూడా లేదు ఆమెకి. పోతే పని ఎప్పుడన్నా అప్పుడు తీసుకుందాం అనే సెన్స్‌లో మాట్లాడుతుంది కాబట్టి ఇసొంటోళ్ళందరూ నిజంగా చెప్పాలంటే సమాజంలో సభ్య సమాజంలో ఉండడానికి అర్హులు కాదు. కానీ చిన్నోళ్ళు పాపం అయ్యో మారతారు అని జాలి చూపించే ఎవరైనా జాలిగుండలు ఉంటే కనుక మీరు ఆ జాలిగుండని బొందబెట్టే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే ఇంకోని బొందబెట్టే కైండ్ ఆఫ్ నేచర్‌లో మనకు కనబడతారు. రెండో పాయింట్, కూతురిచ్చిన స్టేట్మెంట్‌లో ఇంకొన్ని పాయింట్ చెప్పాలి. నన్ను ఇబ్బంది పెట్టింది, బెదిరించింది, నన్ను భయపెట్టింది, నన్ను సరిగ్గా చూసుకోలేదు, నాకు బట్టలు సరిగ్గా ఇప్పకపోయేది, చెల్లెకి బట్టలు ఎక్కువ ఇప్పించేది, టార్చర్ పెట్టేది, వాతలు పెట్టేది, ఇట్లాంటివన్నీ చెప్పిందట. రైట్. థర్డ్ పాయింట్ వచ్చేసి లీనియస్నెస్ ఆఫ్ మదర్. ఇది మనం మాట్లాడుకోవాలి. అలా అమ్మ 8 months బ్యాక్ ఈ అబ్బాయి పరిచయం అయితే పేరెంట్‌కి ఒక రకమైన అభద్రతా భావం ఉంటది. అంటే పాపని డైరెక్ట్ ఏయ్ నో అని అంటే ఎక్కడ హర్ట్ అయితదో, ఎక్కడ ఫీల్ అయితదో, ఎక్కడ గట్టిగా చెప్తే మళ్ళీ నెగెటివ్‌గా తీసుకుంటదో అన్న ఒక పాయింట్ ఉంటది కదా! ఆల్రెడీ 7th క్లాస్‌లో నాకు ఈ అమ్మొద్దు, నానొద్దు, నేను హోమ్‌లో ఉంటా అని చెప్పి అంటే ఇక్కడ అనాథాశ్రమంలో ఉంటా అన్న కైండ్ ఆఫ్ మాటలు మాట్లాడిన పాపకి గట్టిగా చెప్పడం బంద్ అయిపోయిండొచ్చు ఎప్పుడో నాకు తెలిసి. వాళ్ళ అమ్మ గట్టిగా చెప్పడం బంద్ అయిపోయింది. అయితే ఇప్పుడు గట్టిగా చెప్తే ఎట్లా తీసుకుంటదో అన్న భయంతోటి చెప్పలేకపోయింది వాళ్ళమ్మ. అండ్ రెండోది ఈ అబ్బాయిని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేసిందేమో అన్న పాయింట్ అయితే కనబడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో యాక్సెప్ట్ చేసింది అని అంటుంది కదా! ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది. అండ్ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అంటున్నారు. స్కూల్‌లో మొత్తం ఈ అమ్మాయి టామ్ టామ్ చేసుకుంది భయ్. ఆళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడినప్పుడు చెప్పుకుందాం. అయితే లీనియస్‌నెస్ ఎందుకు ఇచ్చింది? ఫస్ట్ ఓకేలే అన్నట్టుగా ఉన్నది. ఏం అనలేదు. ఏం అనకుండా ఉండడం వల్ల ఆమె యాక్సెప్టెన్స్ అనుకుంది. ఆ తర్వాత వాళ్ళ బంధువుల ఇంటికి అంటే నల్గొండలో ఉన్న ఈ పగిళ్ళ శివ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి ఈ పిల్లలిద్దరూ ఒకసారి పోయి అటెండ్ అయ్యారట. ఇద్దరు అటెండ్ అయ్యారు అంటే తల్లి పర్మిషన్ తోటి పోయి అటెండ్ అయ్యారు. అండ్ ఇక్కడ ఏంటంటే పగిళ్ళ శివ వాళ్ళ క్యాస్ట్ ఈళ్ళ క్యాస్ట్ సేమ్ అయి ఉండడం వల్ల ఎక్కువ అబ్జెక్షన్ చెప్పలేదు వాళ్ళ మదర్ అనే పాయింట్ వస్తుంది. ఇంకోటి నల్గొండ ఆ ఏరియాకి మహబాద్‌కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అక్కడ మహబాద్ అంటే వీళ్ళ సొంతూరు. అంజలి వాళ్ళ సొంతూరు మహబాదు. ఇటు పక్కన నల్గొండలో వాళ్ళది కాబట్టి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. నల్గొండకి, వరంగల్‌కి ఆ బార్డర్‌లో ఉన్న సంబంధాలు అవినాభావ బంధాలు, చుట్టీరికాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బంధువులు ఉంటారు. ఆడికెళ్ళి ఈడికి, ఈడికెళ్ళి ఆడికి బంధువులు ఉంటారు. కాబట్టి ఈమె యాక్సెప్టెన్స్ కూడా ఉందన్నట్టు అటు పోవడానికి. సో అటు పోయారు. పెళ్లి అని చెప్పారు. ఏదో మాయమాటలు చెప్తారు భయ్ పురాణాలు 100 మాటలు నేర్చిర్రు ఇయ్యాల రేపు. తల్లిదండ్రులను నొప్పియడానికి రకరకాలుగా చెప్తారు. వాళ్ళు పోతురు, వీళ్ళు పోతురు, వాళ్ళతో పాటు మేము పోతున్నాం, అందరం కలిసిపోతున్నాం, మేము దోస్తులైనాం, ఇవన్నీ ఉంటాయి. సరే ఈ ఇన్‌స్టాగ్రామ్ పరిచయంకి యాక్సెప్టెన్స్ పెరిగి ఆ తర్వాత అతను కూడా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఉండనిచ్చి అంటే నైట్ అయింది కదా ఏం పోతావులే బయట పండుకో అని చెప్పి బయట పడుకోబెట్టి ఇట్లాంటివన్నీ జరిగేసరికి ఈ అమ్మాయికి మా అమ్మ యాక్సెప్ట్ చేసింది అన్న బిల్డప్ వచ్చింది. అంటే లోపల బిల్డ్ అయింది. మా అమ్మ యాక్సెప్ట్ చేసింది ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళమ్మ చెప్పిన విధానం ఏంటిది? 10th క్లాసే కదా బాగా చదువుకో, డిగ్రీ అయిపోయినాక నీకు పెళ్లి చేస్తా, ఎవరంటే వాళ్ళని చూసి పెళ్లి చేస్తా మంచిగా అని చెప్పింది. ఎప్పుడైతే ఈ వర్షన్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మొదలైందో అసలు వాళ్ళ అమ్మ వర్షన్ ఇదే ఉంటుంది. ఏ తల్లి వర్షన్ అయినా ఇట్లాంటిదే ఉంటుంది ఇయ్యాలి రేపు. కానీ ఆ స్టార్టింగ్ యాక్సెప్టెన్స్ చూసి మురిసిపోయింది ఈ అమ్మాయి. తర్వాత రిజెక్షన్ చూసేసి బాగా మళ్ళీ నాకు నా లైఫ్లో నేను కావాలనుకున్నది నువ్వు ఇస్తలేవు అనే పాయింట్కి వచ్చింది. నా లైఫ్లో నువ్వే అడ్డం. నా లైఫ్లో చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటే ఇష్టం లేదు. పైకి వెళ్ళి నువ్వు నాకు ప్రతి దానిలో అడ్డం వస్తున్నావు కాబట్టి నిన్ను తీసేస్తా అనే పాయింట్కి పోయింది. ఆ పగిళ్ళ శివ అనేటోడికి ఈ ప్రేమపూరితమైన బెదిరింపు చర్యలు ఉంటాయి. మా అమ్మ ఉంటే మన ఇద్దరం ఒకటి కాలేము, మన ఇద్దరం జంట పక్షులు, అమర ప్రేమికులు, దేవదాస్ పార్వతులు, మన్ను మాచన, దుబ్బా ధూళి అని చెప్పి ఏదో చెప్తారు కదా ఈ ప్రేమ మాటలు. ఈ ప్రేమ మాటలలో పగిళ్ళ శివ గారు రెచ్చిపోయాడు. అండ్ ఇంకోటి వాళ్ళ ఇంటికి పోయి 19th రోజు పోయేసరికి అక్కడ పగిళ్ళ శివ మదర్ కూడా ఫుల్ ఆన్ యాక్సెప్టెన్స్. అంటే బాధ్యతారాహిత్యమైన పేరెంటింగ్. ఏంటంటే కొడుకు ఏజ్ ఎంత, కొడుకు పెళ్లి చేసుకునే వయసేనా, మరి కొడుకు ఏమైనా సాధించిండా, సంపాదించిండా, ఇవన్నీ లేవు. ఆ మదర్కి లేవు. ఆ మదర్కి అదేంటి ఆ లోకం, ఆ మదర్కి లోకం ఏంది? కొడుకు ఎయ్యి అంటే ఎయ్యి, తుయ్యి అంటే తుయ్యి, బుయ్యి అంటే బుయ్యి అట్లుంది. ఇక అందువల్ల ఏంటంటే ఆమెకేం లోక జ్ఞానంతో సంబంధం లేదు. ఇగో బాయిలు ఉండేటోడికి బాయి ప్రపంచం చాలు. రోజుకు 100 రూపాయలు 500 రూపాయలు వచ్చినాయంటే చాలు. తిండికి అయితే తాగడానికి అయితే అంటే ఐ మీన్ కొంతమంది లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది చాలే అనే సెన్స్ ఉంటుంది కదా. సో అక్కడికే కొడుకు చేస్తున్న పని సూపర్ ఎక్సలెంట్. ఇంకా కొడుకు రాణిని పట్టుకొచ్చుకున్నా. నా కొడుకు రాజు రాణిని తోలుకొచ్చుకున్నాడు కాబట్టి రాణిని తోలుకొచ్చుకునే కాడ ఎవడడ్డం మొత్తం వాడిని వేసేసి తీసుకురావాలి మరి రాజాయ్ అనే సెన్స్లో ఉంది వాళ్ళమ్మ. సో తీసుకొచ్చుకున్నాడు.
యాక్సెప్టెన్స్ చూసి అసలు ఆహా నా అత్తగారి యాక్సెప్టెన్స్ ఎంతో బాగుంది, అబ్బో నా అత్తగారు ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను, అమ్మో చికెన్ బిర్యానీ పట్టుకొచ్చిర్రో 1000 రూపాయలు సంపాదించిన దాంట్లో 500 చికెన్ బిర్యానీ పెట్టి పట్టుకొచ్చిరంటే మంచోళ్ళే అని సెన్స్కి పోయింది ఈ పిల్ల. ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ సాంస్కృతిక సారథిలో పనిచేస్తుంది, అంటే తెలంగాణ కళాకారుల బృందంలో పనిచేస్తుంది. సో హెవీగా ప్రోగ్రామ్స్ ఉండవు, హెవీగా ఇన్కమ్ ఉండదు, కాబట్టి ఉన్న దానిలో సర్దుకుపోయే సంసారం వాళ్ళది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చికెన్ బిర్యానీ ఆ కైండ్ ఆఫ్ సెన్స్ ఉంటుంది కదా, అంటే అంగరంగ వైభవంగా చూసుకుంటాడు మావాడు, నా రాజు మామూలు రాజు కాదు దేశానికే రాజు అని ఈ అమ్మాయి ఫీల్ అయింది. కాబట్టి ఇక్కడ అంతా యాక్సెప్టెన్స్ చూసి వీళ్ళంతా కలిసి ఇక్కడ వేసేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు, వేసేసారు. సరే సారీ. 4th పాయింట్ స్కూల్ ప్రిన్సిపల్ చెప్పిన పాయింట్. స్కూల్ ప్రిన్సిపల్ ఏం చెప్పిందంటే, ఆర్టీవీ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే స్కూల్ ప్రిన్సిపల్ అంటాడు వాళ్ళ అమ్మ బిహేవియర్లో కొంచెం చేంజెస్ ఏమైనా గమనించారంటే ఎస్ గమనించినాము, కొంచెం డిఫరెంట్గానే ఉండేది, ఆర్గ్యూ చేసేదన్నిటికీ అని చెప్పిండు. యాక్చువల్లీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ మాటలలో నాకేమనిపించిందంటే ఆయన ఈజీగా ఈ కేసుకి మా స్కూల్కి ఏం సంబంధం లేదని తెగ్గొట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఎవరైనా కానీ తప్పులో వాడద్దనే సెన్స్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు దొరకద్దు, వాళ్ళు అంటే నెగిటివ్గా వాళ్ళ స్కూల్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ రావద్దని మేము చాలా బాగా చూసుకునేటోళ్ళం. వాళ్ళ పేరెంటింగ్ మిస్టేకే, వాళ్ళ మదరు వాళ్ళ ఇంతమంది పిల్లలలో ఎలాంటి కేసు జరగలేదు, వాళ్ళ మదరు ఇట్లా మాకు అప్పుడప్పుడు చెల్లుళ్ళు కూడా పెట్టుకొని పోయేది, ఆర్గ్యూ కూడా చేసేది అని చెప్పి వాళ్ళ మదర్ మీదకి నూకేస్తారు. ఇంకా రిపోర్టర్ ప్రిన్సిపల్ని అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ పాపని అంటే తేజస్వి అనే పాపని ఎవరో టీచర్ అబ్యూజ్ చేస్తే వాళ్ళ అమ్మ వచ్చి గొడవ పెట్టింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట కదా అని చెప్పి ప్రిన్సిపల్ సార్ని అడిగితే అవేం జరగలేదు, మా స్కూల్కి అట్లాంటి ఏం జరగలేదు, నేను వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, అంతకంటే ముందు ఏమైనా జరిగితే జరుగుండొచ్చు కానీ నాకు తెలిసి అయితే ఇది జరగలేదు అంటాడు. అంటే ఆ పాయింట్ ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి కంప్లీట్గా పేరెంట్ మీద తప్పు నూకేసి సపరేట్ ఉంటాను అని అనిపించింది. అంటే ఆ మాటలో తడబాటుగా అనిపించింది నాకు. అంటే ఖచ్చితంగా అంతకుముందు ఏదో జరిగింది స్కూల్లో, అప్పుడు వాళ్ళ అమ్మ గొడవ పెట్టుకుంది, వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అంటే వాళ్ళ అమ్మ యాక్టివ్గానే ఉంది, పిల్లల విషయంలో యాక్టివ్గానే ఉంది, ఆమె ఏం పిల్లల్ని పూర్తిగా పట్టించుకోకుండా అయితే లేదు. కానీ తేజశ్రీకి ముందు నుంచి వెళ్ళే చిన్నప్పటి నుంచి వెళ్ళే సైకలాజికల్గా వేరే పేరెంట్ అంటే తండ్రి వేరేటోడు అయి ఉండడం వల్ల నా తండ్రి కాదు అనే పాయింట్ తోటి తల్లి నన్ను హరాస్ చేస్తుంది అనే పాయింట్ ఉండిపోయింది, సైకలాజికల్గా తను ఫిక్స్ అయింది. కాబట్టి ఏం చేసినా రాంగ్ అనిపించింది. లేదంటే ఇప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ సెకండ్ భర్త చనిపోయిన యాక్సిడెంట్లో, అంటే అంతకంటే ముందు జరిగిన ఇన్సిడెంట్ కోసం తల్లి పోయి కొట్లాడింది అని అంటే తల్లి ప్రేమ చూపిస్తున్నట్టే కదా. సో అడిదిప్పి మొత్తం అయితే అదే అంటే మా సైడ్ ఏం మిస్టేక్ లేదు, పేరెంటింగ్ మిస్టేక్ అన్నట్టుగానే చెప్పడానికి ప్రయత్నం చేసిండు. మళ్ళీ గుచ్చి ఈ న్యూస్ రిపోర్టర్స్ ఎట్లా అడుగుతారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆయన డాక్టర్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనిపెట్టి చెప్పడానికి, ఏదో ఆయన అంటాడు అవునవును ఉన్నట్టున్నాయి, అందుకే ఆమె ఆర్గ్యూ చేసేది, అది చేసేది ఇది చేసేది అని ఆమె మీద మళ్ళీ నూకాడు. సరే ఆ తర్వాత స్కూల్లో తేజశ్రీ క్లాస్మేట్స్ తోటి మాట్లాడిస్తే వాళ్ళు మాట్లాడుతుర్రయ్యా ఒక్కొక్క పాయింట్, వాళ్ళ పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, తేజశ్రీని వాళ్ళ అమ్మ ఘోరంగా కొట్టేడిదట, శివతోటి వెళ్ళిపోతాయని మస్తాలో చెప్పింది మాకు, ఎప్పటి నుంచో చెప్తాంది. అంటే 8 monthsగా ఎప్పుడైతే శివ పరిచయం అయిందో, ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్కూల్లో వాళ్ళ అమ్మ గురించి ఎంత నెగిటివ్గా చెప్పడం స్టార్ట్ చేసిందంటే తేజశ్రీ అనే అమ్మాయి, మా అమ్మ కొడుతుంది, మా అమ్మ వాతలు పెడుతుంది, మా అమ్మ తాగుతుంది, మా అమ్మ నన్ను వేరే వాళ్ళ దగ్గర పడుకోబెడతా అంటుంది, ఇలాంటి మాటలు చెప్పింది. ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళు చెప్తారు పిల్లలు, నేను చెప్తున్నది కాదు, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ తేజశ్రీ చెప్పేది ఇట్లా కొడుతుందట, ఇట్లా టార్చర్ పెట్టేదట, వాళ్ళ అమ్మ వేరేటోళ్ళ దగ్గర ఈమెను పడుకోబెడతా అని అన్నదంట, టార్చర్ వాతలు పెట్టేది, నాకు వాతలు చూపించింది, మస్తు కొట్టినవి చూపించింది, అందుకే శివ దగ్గరికి నేను వెళ్ళిపోతాను చాలాసార్లు చెప్పింది. ఇంకేంటంటే మా అమ్మ వేరే వాళ్ళతో కూర్చొని తాగుతూ ఉంటుంది, వేరే జెంట్స్ మా అమ్మ కోసం వస్తూ ఉంటారు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసింది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ముందు నుంచి వాళ్ళ అమ్మ గురించి నెగిటివ్ ప్రాపగండా అనేది డిజైన్ చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎస్ అన్నారు. ఇది ఎప్పటి నుంచి అంటే శివ పరిచయం అయినప్పటి నుంచి, శివతో వెళ్ళిపోతా అనే పాయింట్ వచ్చినప్పటి నుంచి ఇదంతా జరిగింది. ఈ పురాణంలో కూడా అంతకంటే ముందేం జరిగిందో తెలియదు, అంతకంటే ముందేం జరిగింది అనేది వీళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు ఈ శివ పరిచయం అయినప్పటి నుంచి, శివ అంటే వీళ్ళు కూడా హీరో కదా, శివ 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 అంటారు వీళ్ళు కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తా ఉంటుంది కదా, మావాడు హీరో, మావాడు డీజే పెడతాడు, మావాడు డీజే పెడితే డిచ్చుకు సౌండ్ వస్తుంది, మావాడు డీజేలో పాట పెట్టిందంటే గుమ్ అంటది, ఏం చెప్తుంది కదా. ఇవన్నీ వీళ్ళకి హీరోయిజం లెక్క కనబడుతూ ఉంటాయి. అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ కచరా అంతా హీరోయిజం లెక్క కనబడుతుంది. సో ఆ హీరోయిజం అనేది వాళ్ళు నిజంగానే ఫీల్ అయిపోయి ఎస్ అసలు శివ కోసం వెళ్ళిపోతా అన్నది ఈమె అని చెప్పి చెప్తారు. కొంచెం జాగ్రత్త, ఖత్రే మే హే ఓ లోగ్ బి, ఇలాంటి మాటలు ఫ్రెండ్స్తో షేర్ చేసిందంటే అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మదర్ అంటే ఆమెకి ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి. సో ఇలాంటి బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే నిజంగా ట్రూగా పేరెంట్ లవ్ అనేది కరెక్ట్గా ఉంటే, మదర్ ఫాదర్ పర్ఫెక్ట్ టైం కేటాయిస్తా, పర్ఫెక్ట్గా పిల్లలతో ఉంటా, మంచి చెడు చెప్తూ ఉంటే ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్త, మీ పిల్లల్ని చాలా కేర్ చేయండి. అంటే మీరు టైం కేటాయించరు, లక్షల కోట్లు సంపాదించరు కాదు, కరెక్ట్ టైం కేటాయించి కరెక్ట్ వే చెప్పడానికి ప్రయత్నం చేయరు. ఓకే,
సిక్స్త్ పాయింట్, నేను ఆడవాళ్ళకి ఈ వీడియో త్రూ ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మీ పర్సనల్ విషయాలు ఏ ఫ్రెండ్ తోటి షేర్ చేసుకోకూరు. అంటే మీరు చాలా పర్సనల్గా ఫీల్ అయ్యే కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు అబ్బా, చాలా క్యాజువల్ అనుకుంటారు, ముచ్చటగా ముచ్చట పెడతా ఉంటారు. అంటే మీ మనసులో ఏది దాగదు, అందుకే ఆడవాళ్ళ దగ్గర రహస్యాలు దాగవు అని చెప్పి ఒక శాస్త్రం ఉంటుంది వెనకటికి. కాబట్టి చెప్తానా, దయచేసి మీరు సీక్రెట్స్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దానితో ఏమి రాదు సంభ్రమ మీకు. మీ పర్సనల్ విషయాలు, మీ హస్బెండ్తో జరిగిన విషయాలు, లేదంటే మీ లవర్తో జరిగిన విషయాలు తీసుకుపోయి ఇంకో ఫ్రెండ్కి చెప్పుకోవడం, అవన్నీ ఎందుకు చండాలంగా కాకపోతే. బాయ్స్ అట్లా డిస్కస్ చేయరు తెలుసా. అంటే లవర్తో జరిగిందో, వైఫ్తో జరిగిందో అట్లాంటి విషయాలు డిస్కస్ చేయరు ఫ్రెండ్స్కి మధ్య. లోకం గురించి మాట్లాడుకుంటారు, ప్రపంచం గురించి మాట్లాడుకుంటారు కాబట్టి, కానీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకోరు వాళ్ళు. మీరు దయచేసి ఇది మానుకోవాలి ప్లీజ్. మీ పర్సనల్ విషయాలు కొన్ని ఉంటాయి, నీ అండ్ నీ హస్బెండ్, నీ బాయ్ ఫ్రెండ్ ఇట్లాంటి వాళ్ళతో ఉండే విషయాలు, నీ ఫ్యామిలీలో ఉన్న పర్సనల్ విషయాలు బయటకి చెప్పుకోకూడదు. ఇక సెవెంత్ పాయింట్, మీ పిల్లలు చదివే స్కూల్ వాతావరణం ఎట్లుందో గమనించరు. ఈ స్కూల్ వాతావరణం మంచిగా అనిపించలేదు నాకు, చూస్తా అంటే అర్థమైంది. అయితే ఒక పాయింట్ ఉంటుంది, ఇది వెనకటికి ఒక శాస్త్రం ఉంటుంది, చినిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అని. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది. మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది కాదు, మీ పిల్లలు చదివే స్కూల్ మంచిగా ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. మంచి స్కూల్లో ఇయ్యి, 4 రూపాయలు ఖర్చు అయినా మంచిదే, లేదు మీ బడ్జెట్లో ఏడా మంచి స్కూల్ ఉందో ఎత్తుకోరి, 4 అడుగులు ఎక్కువ దూరం ఉన్నా పర్లేదు చూసుకొని మంచి స్కూల్లో, లేదు మీకు ఇంటికి దగ్గరలో ఉండే స్కూల్లో చూసుకోరు. అప్పుడు ఏంటంటే కొంచెం భయపడతారు పిల్లలు కూడా, మా ఇల్లు గానే మా పేరెంట్స్ గానే ఉంటారన్న భయం ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటట్టు చూసుకోరు స్కూలు, ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల ఉండేటట్టుగా బస్సులు, ఆటోలు, వ్యాన్లు ఇవన్నీ ఎక్కిపోయేటట్టు కాకుండా దగ్గరలో ఉండేటట్టు చూసుకోరు. అప్పుడు ఏంటంటే పేరెంట్స్ అంటే పిల్లలకి భయం ఉంటుంది, ఇక్కడనే మా ఇల్లు, ఇక్కడనే అమ్మో మా నాన్న అతడు కొడతాడు. కొట్టరు ఏం కాదబ్బా, చిన్నప్పటి నుంచి దారిలో పెట్టే ప్రయత్నం చేయరు. రాచి రంపాన పెట్టుడు, ఉప్పేసి పసుపేసి రాకమని చెప్తలే, కంట్రోల్లో పెట్టాలి. ఇది తప్పురా నాన్న, తప్పు చేసి దెబ్బలు పడతాయి అనే భయం ఉంటేనే వాడు పెద్దగా అయిన తర్వాత బుద్ధులు చెప్తారంటే వాళ్ళు గుద్ది పోతారు. శుద్ధిలు, బుద్ధులు, సూక్తులు అన్నీ కూడా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి వారికి. అర్థమైందా? పిల్లలు చాలా ముదురుగా ఉంటారు, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. ఎంత ముదురుగా ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు వాళ్ళు. అంటే ఒక బూతు మాట కానీ, ఒక తప్పు పని కానీ చేయడానికి వాడు భయపడాలి. ఆ భయం ఎట్లుండాలి అంటే, వాడు ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాడు, లిబరల్గా మాట్లాడుకుంటాడు, ఇష్టం ఉన్నట్టుగా బూతులు మాట్లాడితే ఇది చేస్తాడు చేస్తాడు ఖచ్చితంగా. కానీ మాట వేరు, పని వేరు. తప్పుడు పని చేయడానికి ధైర్యం చేసి ఆ ధైర్యం రావద్దు వానికి. చిన్నప్పటి నుంచి కంట్రోల్లో పెడితే కానీ అవుతుంది. కాబట్టి వాడి బిహేవియర్ విత్ ఫ్రెండ్స్, గ్యాంగ్ ఎట్లుంది, బయట ఎట్లుంటున్నాడు, వాడి ఫ్రెండ్స్ తోటి మనకు తెలియదు కదా, మన ముందు ఉన్నట్టుగా పిల్లలు బయట ఉంటారు అంటే ఉండరు. కానీ బిహేవియరల్ చేంజెస్ అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే దోస్తుగాలతో తిరగడం వల్ల వాడి నేచరు, మెంటాలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. వాడు మాట్లాడే వొకాబులరీ కాదు, వాడి మూమెంట్స్, వాడి అంటే ఒక విషయం మీద వాడు మంచి చెడు మాట్లాడినప్పుడు వాడి గుణం అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అది ఐడెంటిఫై చేసే బాధ్యత తల్లిదండ్రులు. ఇంకేం లేదు, మనకు దిక్కుదివాన్ లేదు. మనమే స్పై, మనమే డిటెక్టివ్ లాగా మారాలి, పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోవాలి. రైట్, ఇది మ్యాటర్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నా. మీకు కూడా అనిపిస్తే ఒక లైక్ కొట్టురి. సమాజం సంకనాకి పోకుండా మన వంతుగా కష్టపడదాం, ఒకరికొకరు సాయం చేసుకుందాం. ఓకేనా? ఉంటా.